అండ్ ఐ థింక్ ఆల్రెడీ ఇండియన్ ఆడియన్స్ అందరికీ మీరు చెప్పేసారు. సో స్పెషల్లీ ఇంటర్వ్యూ ఎన్ఆర్ఐ ఆడియన్స్ కాబట్టి, అండ్ ఐ థింక్ ఇక్కడికంటే తొందరగా అక్కడే రిలీజ్ అవుతుంది సినిమా. సో ఆల్రెడీ మిగతా సినిమాలకు రివ్యూ వస్తుంది. సో ఐ థింక్ యువర్ సినిమా ఇస్ కమింగ్ బ్యాక్, పీపుల్ బుక్ చేస్తున్నారు కాబట్టి ఎన్ఆర్ఐ ఆడియన్స్కి మీరు చెప్పేది ఏంటంటే? అంటే ఐ నో అండి, మీ అందరికీ అంటే నా సినిమాలు కొంతమందికి రాజావారు రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం నచ్చి ఉండొచ్చు, కొన్ని సినిమాలు ఖచ్చితంగా మీకు నచ్చకపోయి ఉండొచ్చు. ఆర్ యూ మైట్ ఫీల్ ఏంట్రైడ్ ఈ సినిమా చేస్తున్నాడు, ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు ఏంటని మీకు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు డబ్బులు పెట్టుకొని థియేటర్కి వెళ్ళినప్పుడు నా మీద ఇరిటేట్ అయి ఉండొచ్చు. ఐ కంప్లీట్లీ అగ్రీ. కే ర్యాంప్ అనే సినిమా వరకు వచ్చేసరికి ఏంటంటే అండి, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. మీరు మైండ్లో ఏమీ పెట్టుకోకుండా హ్యాపీగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని మీ బ్యాచ్తో మీరు వెళ్ళండి. ఇట్స్ మై ప్రామిస్, మీరు ఎంజాయ్ చేస్తారు. నాట్ ఈవెన్ 1% నాకు డౌట్ లేదు, మీరు ఎంజాయ్ చేస్తారు. మేము కేర్ తీసుకున్నామనే ఒక కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఐ నో ఇట్. నా సినిమాల్లో చిన్న జోకులు పేలినప్పుడు క్రింజ్ అంటారు, ఇలాంటి అవుట్డేటెడ్ స్టఫ్ ఇంకా తీస్తాను అంటాడు, ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి కేర్ తీసుకున్నాం. ఒక కుమార్ అబ్బవరం అనే ఒక క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్స్ అంతా వెళ్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా వరకు ప్రయత్నించాం. ఎప్పుడు మీ సైడ్ నుంచే ఒక ఫస్ట్ రివ్యూ వస్తుంది కాబట్టి ఎప్పుడు కొంచెం ఉంటుంది అది. ఎందుకంటే ఇట్స్ నాట్, అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏదో కమర్షియల్ సినిమాలు చూడరు, మీరు ఎంటర్టైనర్స్ ఎంకరేజ్ చేయరని కాదండి. మీరే ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయితే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది ఓవర్సీస్ నుంచే. చిన్నది ఏంటంటే చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు కానీ ఇవన్నీ ఏంటి అని అంటే మీరు ప్యాక్డ్ థియేటర్లో చూస్తారా చూడరా అన్నది అదొక క్వశ్చన్. అంటే మేబీ అంటే లైక్ ఓపెనింగ్ ఎంతవరకు ఉంటుందో ఎలా ఉంటుందో తెలీదు. మేబీ లెస్ క్రౌడ్తో చూసినప్పుడు కొంచెం ఇలాంటి పర్టికులర్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి నవ్వులు ఎక్కువ వినిపించకపోవచ్చు. యూ మైట్ ఫీల్ అరే ఏం అంత లేదేమోలే అనే ఒక ఫీలింగ్. బట్ కే ర్యాంప్ సినిమా ఈజ్ కంప్లీట్లీ ప్యాక్డ్ థియేటర్లో చూస్తే ఫుల్ వైబ్ అయ్యే ఫిలిం. నేనే చెప్తున్నాను కదా, రేపు ఇంట్లో పెట్టుకొని చూద్దాము అంటే ఐ డోంట్ నో కే ర్యాంప్ ఎవరికి ఏ జోకులు నచ్చుతాయి. బట్ కే ర్యాంప్ ఫిలిం ఈజ్ కంప్లీట్లీ థియేటర్లో కూర్చొని ప్రాపర్గా నవ్వే సినిమా ఇది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ హానెస్ట్ ఒపీనియన్. You are always supportive and thank you for supporting me and keep supporting. స్పెషల్లీ మేము కమింగ్ ఫ్రమ్ డాలస్, టెక్సస్ నుంచి, అంటే మాకు డాలస్ పురం అంటుందని మన తెలుగులో ఉంటుంది. థియేటర్కి వెళ్ళే ప్రసక్తే లేదు. సినిమా బాగుందనే టాక్ రాకముందే బుక్ చేస్తారు. ఇంకా బాగుందంటే మాత్రం అసలు థియేటర్లో పోలేదు. సో మనల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్లీ వాచ్ చేయండి. ఐ థింక్ ట్రైలర్ కూడా వెరీ ఎనర్జెటిక్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ మీరు నరేష్ క్యారెక్టర్ చూసినా, మురళీ క్యారెక్టర్ చూసినా, ఇంకెవరి క్యారెక్టర్ చూసినా కూడా ఇట్స్ డిఫరెంట్ దెన్ యూజువల్. సో కంపల్సరీ గివ్ ఇట్ ఎ ఛాన్స్, బుక్ చేయండి, చూడండి. అండ్ అగైన్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.